హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ తయారు చేద్దామండి. ముందుగా వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి, ఉల్లిపాయలు, టమాటో, బంగాళదుంపలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే మిరియాలు, చెక్క, లవంగాయ, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, జీడిపప్పు, మిల్లీ మేకర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నూనె, నెయ్యి. ముందుగా మిక్సీ జార్ తీసుకుందామండి. పచ్చిమిరపకాయలు, పుదీనా రెండు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందామండి. వెనీళ్ళల్లో మిల్లీ మేకర్స్ వేసుకుందాం, పక్కన పెట్టేసుకుందామండి. ఇది కూడా అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, బంగాళదుంపలు మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటో, క్యారెట్ కూడా కట్ చేసుకుందామండి. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి డేక్షా పెట్టేసుకుందామండి. రెండు గరిటెల నూనె, 2 స్పూన్లు నెయ్యి. హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చూపించిన హోల్ గరం మసాలా వేసేసుకుందామండి. హోల్ గరం మసాలా వేసేసి కాస్త వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామండి. అయితే బంగాళదుంప కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలాగే కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ పెరుగు వేసుకుందామండి. పెరుగు కూడా కలిపేసుకుందామండి. పెరుగు బాగా వెజిటేబుల్స్ అన్నిటికి పట్టేదా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్కి సరిపోని జాగ్రత్తగా చూసి వేసుకోండి. అన్నీ కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు వేనీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్న మిల్లీ మేకర్స్ కూడా పక్కన వేసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ కలిపి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గాయి కదా. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులన్నర నీళ్ళు పట్టాయి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. నీళ్ళు మరిగేటప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, పుదీనా పేస్ట్ అండి. ఇట్లా నీళ్ళు మరిగేటప్పుడు, ఎసురు మరిగేటప్పుడు మాత్రమే వేసుకోండి, ముందుగానే కాదు. అలాగే ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వడగట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఆ బియ్యం కూడా వేసేసుకుందాం. కలిపి ఒక 10 నిమిషాలు హైలో పెట్టేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. అదిగండి ఇట్లా చర్లు మరుగుతున్నాయి కదా రైస్. అంత పెట్టేసుకుందామండి. అంతేనండి, చక్కగా రైస్ మగ్గిపోయింది. పైన కాస్త గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో.
చూడడానికి చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. అలాగే పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి. అంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ టు ఆల్.